తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. తద్వారా ఇదివరకు మన కంబైన్డ్ ఏపీలో తెలంగాణ వాళ్ళకు కూడా మంచిగా ఫోన్ చేసి డిలే చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి హాస్పిటల్ బోర్డు లాంటి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఫర్ మనం ఒక హాస్పిటల్ యాదాద్రి గుట్టలో మనకు యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ ద్వారా నాదుడే ఉన్నాడు, లైన్ లో నిలబడి చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది గవర్నర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అలాగే మన చైర్మన్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక 10 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి ఈ టెంపుల్ యాదాద్రి గుట్టలో లేకుండా చిన్న నీటితో కూడా కట్టడాన్ని జరుగుతుంది. ఎలాంటి మేజర్గా కుట్లు వేయడం కానీ లేకపోతే పట్టిలు వేయడం అంటున్నారు. ఈ కనెక్షన్ తర్వాత కొంతమందికి 6 వారాల వరకు కొంత ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం లేకుండానే మనం మేనేజ్ చేస్తాం. ఇందులో అప్పర్ లిప్స్ లోవర్ లిప్స్ ఇలాంటి డిఫార్మ్స్ ఉన్నాయి. అది పోలియో వల్ల అనుకోండి, లేకపోతే కంజెస్టెడ్ డిఫార్మ్స్ అనుకోండి, అది ట్రొమాటిక్ ఇంజురీస్ వల్ల అనుకోండి, లేకపోతే సిపిఆర్ అని సిపి అనుకోండి, సెరిబ్రల్ పాల్సీ అనుకోండి, మెంటల్ రిటార్డేషన్ అనుకోండి, ఆటిజం అనుకోండి, ఇన్ని సంబంధించిన రోగాలకు సంబంధించిన వికలాంగత్వాన్ని సరిచేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది, కరెక్షన్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీ సర్టిఫికేట్ కి పర్సంటేజ్ తగ్గదు. ఇది మనసులో పెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్ గా మీ పర్సంటేజ్ యథావిధిగా ఫర్ ఎవర్ ఉంటుంది. ఏదో నేను సర్జరీ చేశాను, కాలు చక్కగా చేశాను, పర్సంటేజ్ తగ్గుద్ది అనే ఒక అపోహ ఇదివరకు చాలా మందికి ఉండే, నేను నివృత్తి చేశాను. ఈ రోజు కూడా అదే చెప్తున్నా. అండ్ మూడోది, మీరు సర్జరీ చేసిన తర్వాత మేము అడ్వైజ్ చేసిన క్యాలిపర్స్ కానీ ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ ఇతరత్ర స్ప్లింట్స్ కానీ ఏదైనా అడ్వైజ్ చేస్తే అది కంప్లీట్ గా మేము చెప్పిన పీరియడ్ వరకు వాడుకుంటేనే సర్జరీ సక్సెస్ అవుతుంది. ఇంటికి పోయి అది తీసి పడేస్తే మాత్రం మళ్ళీ సర్జరీ యథావిధి పొజిషన్కి వస్తుంది. సో డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్ గా ఫాలో కావాలి. మేము ఆపరేషన్ ఆ రోజు దాదాపుగా 200 నుంచి 300 కేసులు మేము సెలెక్ట్ చేస్తాము. ఆ వీలైతే 400 కేసులు వరకు సెలెక్ట్ చేస్తాము. త్రూఅవుట్ ద ఇయర్ వారానికి 4 నుంచి 5 ఆపరేషన్లు త్రూఅవుట్ ద ఇయర్ షెడ్యూల్ డేట్స్ ఇస్తాము. త్రూఅవుట్ ద ఇయర్ ఆ 400 కేసుల్లో కూడా ఆపరేట్ చేస్తాము. త్రూఅవుట్ ద ఇయర్ ఆ తర్వాత కూడా ప్రతి ఆపరేషన్ పేషెంట్ కు 6 నెలలు ఫాలోఅప్ చేస్తాము. ఉచితంగా ఫిజియోథెరపీ ఇస్తాము, ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాము, ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించి సక్రమంగా వాళ్ళు నిలబడి సరిగ్గా పనిచేసుకునే విధంగా చేసే ప్రయత్నమే ఈ ఆపరేషన్స్ అండి. సో ఇలాంటి అపోహలు ఏమైనా ఉన్నా కూడా మీరు మా నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ కాల్ చేస్తే డెఫినెట్లీ మేము నివృత్తి చేస్తాం. ఇప్పుడు మన నల్గొండ గవర్నర్ గారి డైరెక్షన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, అలాగే ఇండియన్ కలెక్టర్ గారు హరిచందన గారు, అలాగే వెల్ఫేర్ డిజేబిలిటీస్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే డిజేబుల్ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు, దానకిషోర్ గారు, సెక్రటరీ రాజ్ భవన్, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ బ్రాంచ్, దానికి తోడుగా నేను డాక్టర్ విజయభాస్కర్ని, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ని, యాజ్ ఏ ప్రొఫెషనల్గా వికలాంగులను సకలాంగులు చేసే ప్రక్రియలో చిన్న చిన్న ఆపరేషన్ చేసి వంకరున్న కాళ్ళని సరిచేయడం నా బాధ్యతగా భావించి గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఆ క్రమేణా వారానికి కనీసం ఒక 4 నుంచి 5 ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరుగుతుంది మా హాస్పిటల్ రవి ఈలేస్ హాస్పిటల్. మాకు తోడుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్కు తోడుగా మేము, మాతో పాటు డాక్టర్ నారీ ఫౌండేషన్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, వీళ్ళంతా ప్రొఫెసర్లు, అలాగే అగర్వాల్ సేవాదల్ వారు, అలాగే బద్రి విశాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్ వారు, అలాగే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ద డిజేబుల్డ్ ఫెడ్ అని మన దిల్సుఖ్ నగర్లో ఉంది ఆ ఆర్గనైజేషన్. నెట్వర్క్ జనజాగృతి నీతి వికలాంగుల హక్కుల సాధన కమిటీ. సో ఈ విధంగా వికలాంగుల సంఘాలు
తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని సంఘాలని కలిపి తీసుకువెళ్తూ 18 తారీఖు నాడు మెగా క్యాంపు నిర్వహించబోతున్నాము. దీనికి మీరంతా మీ మిత్రులు, పాత్రికేయ మిత్రులందరూ సహకరించి ఎక్కువ పబ్లిక్కి అంటే వికలాంగులకు ఉపయోగపడే విధంగా మీరు మాకు ప్రచారం చేయగలిగితే ఆ రోజు వాళ్ళకి ఎక్కువగా మేము ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం. ముఖ్యంగా జనరల్ హెల్త్ క్యాంప్ ఉంటుంది. జనరల్ హెల్త్ క్యాంప్లో ఎవరికైతే వికలాంగత్వం ఎంత ఉంది, పర్సంటేజ్ ఏముంది, ఎలాంటి వికలాంగత్వం ఉంది, అది స్క్రీనింగ్లో తెలుసుకోవడం జరుగుతుంది. దానికి తోడుగా వాళ్ళకి అవసరం ఉండే ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, కృత్రిమ అవయవాలు కానీ, అలాగే క్యాలిపర్స్ కానీ, క్రచెస్ కానీ, వీల్ చైర్స్ కానీ, ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఎఫోర్డబుల్ లేని వాళ్ళకి స్పాన్సర్స్ దొరికితే ఈవెన్ స్కూటీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నర్ గారి ఆధ్వర్యంలో మేము చేయబోతున్నాం. ఇది మా ఒక్క ఉద్దేశం కూడా. అంతేకాకుండా జనరల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం ఆ రోజు. వికలాంగులతో పాటు రాజ్భవన్ స్టాఫ్కి కూడా దాదాపుగా రాజ్భవన్లో ఉండే స్టాఫ్ 400 మంది ఉంటారు. వాళ్ళకు కూడా ఒక జనరల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. వీరందరికీ మేము సహకరించే విధంగా ఆ రోజు చాలా మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాం. దాదాపుగా 60-70 మంది డాక్టర్లు, 200 మంది సిబ్బందితో, వికలాంగుల సహాయకులైన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో వచ్చిన ప్రెస్ నోట్లో వారి పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి మీ సహకారం, పాత్రికేయ మిత్రుల సహకారం చాలా అవసరం. తద్వారా మన ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర వికలాంగులందరికీ కూడా మేము రాష్ట్ర స్థాయి వికలాంగుల సంఘాల తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక వికలాంగుడు ఇంటి నుంచి వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళి తనకున్న డిజేబిలిటీ కావచ్చు, తనకున్న ఆరోగ్యం సంబంధించినది పరీక్షించుకోవడం అనేది చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ విజయభాస్కర్ గారు గత 30 సంవత్సరాల అనుబంధం వికలాంగుల సంఘాలతోటి, అదే క్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మరి దేశంలోని ఒక గొప్ప సంస్థ. మరి గవర్నర్, మా గ్రేట్ గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వ మొదటి వ్యక్తి. అంటే ఇంత పెద్ద వ్యక్తులు, రాష్ట్ర స్థాయిలో గొప్ప వ్యక్తులు అందరు కలిసి చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వికలాంగుల సంఘాలు అందరి తరఫున కూడా ప్రతి వికలాంగునికి మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు తప్పకుండా రండి. మీకున్న వికలత్వం కావచ్చు, మీకున్న ఇతర ఆరోగ్య పరీక్షలైనా సరే, వికలత్వం ఈరోజు ఒక వికలాంగుడు ఒక హాస్పిటల్కి పోతే కొన్ని హాస్పిటల్లో వాళ్ళకి సరైన ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళకి ఉన్న రోగ నిర్ధారణ కూడా చేయటంలో జరగటం లేదు. ఉదాహరణ ఒక మానసిక వికలాంగుడు ఎక్కడికి ఏదైనా జ్వరం వచ్చినా కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకు సరైన వైద్యం అందటం లేదు. ఇది గొప్ప అవకాశం. అందుకే మేము అందరం కూడా రాష్ట్ర వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మిగతా జిల్లా సంఘాలకు, మండలాల సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా రండి. ఉదయం 8 గంటల నుంచి రాజ్భవన్ సంస్కృతి హాల్లో మరి వికలాంగులందరూ కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించబడను. ఒకవేళ వికలాంగులకు ఏదైనా సర్జరీలు కావాలన్నా విజయభాస్కర్ గారి ద్వారా ఆల్రెడీ సర్జరీలు నడుస్తున్నాయి. మరి రేపు వచ్చే వారికి కూడా ఉచితంగా సర్జరీలు. అదేవిధంగా మాకు జిల్లా నుంచి కొన్ని ఫోన్స్ వస్తున్నాయి సార్. చాలా మంది మేము కంటి పరీక్షలు చేయించుకోవచ్చా, మాకు కొంచెం సంబంధించిన చిన్న హార్ట్ సంబంధించిన అంశాలు ఉన్నాయంటే, నేను వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, మీ దగ్గర ఏవైనా మెడికల్ రిపోర్ట్ తీసుకొని అందరు రండి. మీకు ఎలాంటి వైద్యపరమైన కావాలన్నా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, మీరు ఏదైనా వైద్య పరీక్షల్లో ఉండి మీరు మధ్యన ఆగిపోయినా, లేదా మీకు ఎలాంటి ఉన్నా వైద్యము అంటే ఆరోగ్యము, వైద్యము, వికలాంగునికి ఎలాంటి సమస్య ఉన్నా 18వ తారీఖు సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాజ్భవన్ దగ్గరికి రాగలరని మరి మా అందరి తరఫున వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన గవర్నర్ గారికి, రెడ్ క్రాస్ సొసైటీ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా తన వంతు బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్న డాక్టర్ విజయభాస్కర్ గారికి అందరికీ కూడా మా వికలాంగుల సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ భీమిరెడ్డి గారికి, డాక్టర్ కీర్తన గారికి. ఎందుకంటే వైద్యో నారాయణ హరి అన్నారు. ఇక్కడ భగవంతుడే మన దగ్గరికి వచ్చి మనకు సేవలు చేస్తున్న విధంగా మేమందరం కూడా ఆ విధంగా ఆలోచించి రాష్ట్ర వికలాంగులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది మిత్రులు కూడా ఫోన్లు చేస్తున్నారు గ్రామాల నుంచి. వర్షాలు వచ్చినా ఏదొచ్చినా వైద్య శిబిరం నిర్వహిస్తారు ఖచ్చితంగా.
ప్రతి వికలాంగునికి పరీక్ష చేసి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు మామిడి భీమిరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం, ఏదైతే రాజ్ భవన్లో 18న జరిగే వికలాంగులను సకలాంగులు చేసే అనే స్లోగన్తో మా యొక్క డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పే విధంగా సమాజంలో ఎవరు కూడా వికలాంగుడుగా ఉండకుండా సమాజాన్ని, అంటే నేను వికలాంగుడిని అనే భావన ఎవరికి తెలకుండా చేయడమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ఉద్దేశం. ఈ యొక్క రెడ్ క్రాస్ ద్వారా కొన్ని ఎన్జిఓస్ను ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎన్జిఓకు, ముఖ్యంగా డాక్టర్ విజయభాస్కర్ గారికి మరియు డాక్టర్ కీర్తన గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని వారి భుజాలపై వేసుకొని ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా రాజ్భవన్లో కార్యక్రమం నిర్వహిస్తామన్నప్పుడు గవర్నర్ గారు కూడా అనుమతి ఇవ్వడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. వారి ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రి గారు కూడా లక్ష్మణ్ గారు రావడం మనకెంతో సంతోషకరమైన విషయం. ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క వికలాంగుల కార్యక్రమాన్ని వికలాంగ్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే వంగిన కట్టెను ఏ విధంగా చక్కగా చేయాలనే ప్రయత్నం చేస్తాము, చెట్టును కూడా చక్కగా చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో అదేవిధంగా ఈ యొక్క వికలాంగులను కూడా మనం ఒక దారిలో తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం తయారు చేయాలనేదే డాక్టర్ గారి లక్ష్యం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి విజయభాస్కర్ గారు ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేస్తూ రెడ్ క్రాస్ ద్వారా కూడా సిపిఆర్ కానీ ఫస్ట్ ఎయిడ్ హెల్త్ క్యాంపులు కూడా చేసి వారు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మా యొక్క జిల్లా హెల్త్ క్యాంప్ కన్వీనర్ కీర్తన గారు కూడా చాలా సేవా కార్యక్రమంలో ముందుండి ఏ టైంలో ఎవరికి ఆపతున్నా మేము ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నటువంటి ఇద్దరు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా త్వరలో మనం మాసప్ ట్యాంక్లో ఏదైతే ప్రధానమంత్రి జనౌషధి షాపును ప్రారంభించబోతున్నాం, అదే సందర్భంగా గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు అంటే ఫ్రీ షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి మెడిసిన్స్ కూడా ఉచితంగా వృద్ధులకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో గవర్నర్ గారి అనుమతితో మేము చేయాలని అనుకుంటున్నాం. అది త్వరలో ఈ యొక్క ఆగస్టు నెలలో వినాయక చవితి లోపలనే మేము అది యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. కాబట్టి దీనికి కూడా వీరి యొక్క సహాయ సహకారాలు డాక్టర్ గారిది, విజయభాస్కర్ గారి కానీ కీర్తన గారి సహాయ సహకారాలతోనే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి అంటే ఏజ్ లిమిట్ లేకుండా వికలాంగుల సంఘాలకు కూడా, అంటే వికలాంగుల ఉన్నటువంటి వారందరికీ కూడా మేము ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వికలాంగుల సంఘాలు కూడా సహకరించి వికలాంగులకు చైర్మన్ గారు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా ఒక వికలాంగులకి షాద్నగర్లో ఉన్నారు, అతనికి అంటే కుటుంబ భారం చేయడానికి అతను నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి 1,50,000 రూపాయల ఏది ఎలక్ట్రానిక్ వెహికల్ కూడా ఆ రోజు స్కూటీ ఆ రోజు వారికి ఇవ్వబోతున్నాం. ఇది జనజాగృతి సొసైటీ ద్వారా దాన్ని కొంతమంది దాతల సహకారంతో అది ఇస్తున్నాం. కాబట్టి వాది కూడా విషయాన్ని మీకు తెలియపరుస్తాం.